Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. అయితే మీకు మసూదాకి ఏంటి కనెక్షన్? మషితాకి నేను కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఓకే. అంటే కోవిడ్ తర్వాత డైరెక్షన్ చేయాలని స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నానండి. ఆ టైంలో రాహుల్ గారి దగ్గర నేను ఫస్ట్ ఫిల్మ్ మళ్ళీ రావాలి టైంలోనే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. ఓకే. తర్వాత అదే ప్రొడక్షన్లో సాయి కిరణ్ గారికి వర్క్ మూవీ ఓకే అయిందని తెలిసింది. ఆయన ఫోన్ చేసి ఇలా నేను కో డైరెక్టర్గా మిమ్మల్ని అనుకుంటున్నాను, మీరు సినిమా డైరెక్షన్ చేస్తున్నారని అని ట్రై చేస్తున్నారని తెలుసు, మిమ్మల్ని ఏమి బ్రేక్ చేయాలి ఇబ్బంది పెట్టాలని కాదు, ఒకవేళ మీకు సినిమా వస్తే మీరు సినిమా చేసుకోండి, లేదు మీరు ఫ్రీగా ఉన్నానంటే కనుక ఇది ఒక మూవీ ఒకటి నాది ఓకే అయింది, మీరు ఉంటే నాకు కొంచెం బాగా అనిపిస్తాను అంటే ఎందుకంటే ముందే మేమిద్దరం ఫ్రెండ్స్, అందువల్ల నేను ఇమీడియట్గా సరే చేస్తాను సార్ అని చెప్పి కథ చదివి నాకు నచ్చింది నేను చేస్తానని ఆ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశాను. సూపర్. సో అయితే మీరు అన్నారు ఇందాకే మల్లిరావాకి అసోసియేట్గా, అసలు ఫస్ట్ మీ ప్రయాణం టైటిల్ కార్డ్స్, అవును, తర్వాత అసోసియేట్ అసోసియేట్గా ఎన్ని సినిమాలు చేశారు? నేను మల్లిరావా, జెర్సీ ఈ రెండింటికి నాకు టైటిల్ వచ్చి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ స్టోరీ బోర్డ్ డిజైనర్. ఓ సూపర్. ఈ స్టోరీ బోర్డ్ డిజైనింగ్ చేసేవారా? అదే మీరు అన్నారు కదా పడుతుందని. సో ఏది డిఫికల్ట్గా ఉండేదండి, టైటిల్ కార్డ్ రాయడమా స్టోరీ బోర్డ్? డిఫికల్ట్, ప్రతిదీ పిన్ టు పిన్ రాయాలి కదా. ఒక 2 days దాని మీద కూర్చుంటే టైటిల్ రాసేయగలుగుతామండి. స్టోరీ బోర్డ్ అలా కాదు కదండి, మొత్తం సీన్ అర్థం చేసుకుని ఆ సీన్ కి ఎన్ని షార్ట్ డివిజన్స్ ఎలా చేశారు, ఆ షార్ట్ డివిజన్ చేసినవన్నీ డ్రాయింగ్స్ వేయాలి. అంటే మనం ఎగ్జాక్ట్ గా ఇదే షార్ట్ తీస్తారా అంటే కాదండి, బేసిక్ చేసి ఉండాలి, ఆ లొకేషన్ ఏంటో తెలిసి ఉండాలి, దానికి బేసిక్ డిజైన్ చేస్తే దాన్ని పట్టుకుని కొంచెం ఈజీ అవుతుందండి. కొత్త అంటే ఫస్ట్ డైరెక్షన్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే స్టోరీ బోర్డ్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్లారిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ తర్వాత కో డైరెక్టర్, అవునండి, ఆ తర్వాత డైరెక్టర్. సూపర్. అసలు ఓన్లీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా టర్న్ అయింది, ఎలా ట్విస్ట్ అయింది. సో ఇండస్ట్రీలో డైరెక్షన్ ఎవరి దగ్గర బాగా ఎక్కువ నేర్చుకున్నారు, ఎవరిని చూసి ఎక్కువ నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? నేను బయట సినిమాలు చూసి చేసిన దానికంటే కూడా నేను ఇద్దరితో పనిచేశాను. గౌతమ్ గారితో వర్క్ చేశానండి. ఆయనతో వర్క్ చేసినప్పుడు నేను ఎమోషన్స్ కానీ, లేదంటే లవ్ సీన్ కానీ, లేదంటే కంప్లీట్ ఒకవేళ లవ్ స్టోరీ ఈ సినిమాలో ఎవరైనా ఈ లవ్ సీన్స్ బాగున్నాయి, లేదంటే ఇది ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది అని అంటే కనుక నేను 100కి 1000% గౌతమ్ గారి పేరు చెప్తానండి. ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్ డైలాగ్ కానీ చాలా బాగా రాస్తారు. నేను అది ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఇకపోతే సాయి కిరణ్ గారి దగ్గర, ఆయన దగ్గర చాలా ప్రాక్టికల్గా టెక్నికల్ నాలెడ్జ్, లేదంటే షార్ట్ మేకింగ్ ఎలా చేయాలి, లేదా అవి ఏంటి ఇలాంటివంతా కూడా నేను ఆయన అంటే ఇద్దరి దగ్గర రెండు ఉంటాయి, కానీ నేను వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఇంతవరకు తెలుసుకోగలిగాను అనేది అయితే మాత్రం వాళ్ళిద్దరి దగ్గర నుంచి అండి.